సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత యాక్సిడెంట్ కేసు కీలక మలుపు తిరిగింది. ఔటర్ రింగ్ రోడ్డుపై లాస్య నందిత కారు ఢీకొట్టిన టిప్పర్ను పటాన్చేరు పోలీసులు గుర్తించారు. లాస్య కారు ఔటర్ రింగ్ రోడ్డుపై టిప్పర్ను ఢీకొట్టాకే రైలింగ్ ను ఢీకొట్టినట్టు తేలింది. టిప్పర్ డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ నెల 23 తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో లాస్య నందిత చనిపోయింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవింగ్ చేస్తున్న పిఏ ఆకాష్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ స్పృహలోకి వచ్చిన ఆకాష్ నుంచి పోలీసులు స్టేట్మెంట్ రికార్డు చేశారు. ఈ యాక్సిడెంట్ లో ఆకాష్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆకాష్ నిర్లక్ష్యపూరితంగా కారు నడపడం వల్లే లాస్య చనిపోయిందని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత చనిపోయినటువంటి ప్రమాద ఘటనలో రోడ్డు ప్రమాదం ఎలా జరిగింది, ముందు వెళ్తున్నటువంటి ఏ వాహనాన్ని వీళ్ళు ఢీకొట్టారు, ఆ వాహనాన్ని ఢీకొట్టాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది అనే దానిపై కూడా గత నెల 23న జరిగినటువంటి రోడ్డు ప్రమాదం ఘటనకి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించి 23 తారీఖున ఉదయం 5 నుంచి 6 గంటల వరకు ఈ రోడ్డు ప్రమాదం జరిగేదానికంటే ముందే జరిగిన దాని తర్వాత ఈ రోడ్డు ప్రమాదం లాస్య నందిత వాహనం రైలింగ్ కి ఢీకొట్టిన దానికంటే ముందు ఆ తర్వాత ఏ టిప్పర్ లారీలు ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా ప్రధాన రహదారులకు ఎగ్జిట్ అయ్యాయనే దానిపై కూడా పూర్తి స్థాయిలో అన్ని వైపుల నుంచి కూడా సీసీటీవీ ఫుటేజ్ అన్నిటిని కూడా పరిశీలించి చివరిగా లాస్య నందిత వాహనం ప్రమాదానికి గురైనటువంటి కొన్ని సెకండ్స్ టైంలోనే ముందు వెళ్తున్నటువంటి ఒక టిప్పర్ లారీని కూడా పటాన్చేరు పోలీసులు గుర్తించి అది బంజారాహిల్స్ చెందినటువంటి ఒక వ్యక్తి లారీ అంటూ కూడా గుర్తించి ఆ లారీని నడుపుతున్నటువంటి డ్రైవర్ ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని క్వశ్చన్ చేస్తా ఉన్నారు. అసలు ఈ ప్రమాదం జరిగినటువంటి విషయం లారీ డ్రైవర్ కి తెలుసా, వెనక నుంచి వాహనం ఢీకొట్టినటువంటి విషయం తన నోటీస్ లో ఉందా, తెలిసే కావాలని ఇన్ని రోజుల పాటు తప్పించుకొని ఆ లారీ దొరకకుండా ఏమైనా జాగ్రత్తలు తీసుకున్నారనే దానిపై మాత్రం పటాన్చేరు పోలీసులు ఆ డ్రైవర్ ని అదుపులోకి తీసుకుని అనేక కోణాల విచారణ చేపడతా ఉన్నారు. ఈ రోడ్డు ప్రమాదంలో ఆ టిప్పర్ వాహనం ఏదైనా నిర్లక్ష్యం, సడన్ గా బ్రేక్ వేయడం, లేదా లెఫ్ట్ సైడ్ ఆగేటువంటి ప్రయత్నం చేయడం, లేదా ఒక లైన్ లో నుంచి ఇంకో లైన్ కి వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది అనే దానిపై కూడా డ్రైవర్ నుంచి ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ మాత్రం ముందు వెళ్తున్నటువంటి వాహనాన్ని వెనక ఉన్నటువంటి లాస్య నందిత ప్రయాణిస్తున్నటువంటి వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆ వాహనాన్ని అదుపు చేయలేక లెఫ్ట్ సైడ్ రైలింగ్ కి ఢీకొట్టడంతో లాస్య నందిత చనిపోయిందనేది మాత్రం పోలీసులు ఈ విషయాన్ని కంక్లూడ్ చేసేశారు. ఈ ఎఫ్ఐఆర్ లో కూడా అదే మెన్షన్ చేశారు, చార్జ్ షీట్ లో కూడా అదే మెన్షన్ చేయబోతా ఉన్నారు. ఇప్పుడు టిప్పర్ సంబంధించినటువంటి టిప్పర్ వాహనం ఆ రోజు వెనక నుంచి ఢీకొట్టినటువంటి విషయం వారికి తెలుసా తెలియదా, తెలిసిన తర్వాత కంగారులో భయపడి దొరకకుండా పోలీసులు కేసు అవుతారన్న ఒక భయంతో ఇన్ని రోజుల పాటు దొరకకుండా వాహనాన్ని ఎక్కడైనా దాచిపెట్టి ఆ డ్రైవర్ తలదాచుకున్నాడు అనే దానిపై మాత్రం ఎంక్వైరీ సాగిస్తా ఉన్నారు. ఏ స్పీడ్ లో అంటే లాస్య నందిత వాహనం అప్పుడు రోడ్డు ప్రమాదానికి గురైనప్పుడు 100 నుంచి 120 స్పీడ్ వాహనం ప్రయాణం చేస్తా ఉంది అంటూ మాత్రం పోలీసులు అంచనా వేస్తా ఉన్నారు. ఆ స్పీడ్ లో వాహనం వచ్చి టిప్పర్ ని ఢీకొంటే టిప్పర్ ఏ స్పీడ్ లో ఉంది, వాహనం ఎంత స్పీడ్ మెయింటైన్ చేస్తా ఉన్నారు, ఇతను ఏదైనా కేర్లెస్ గా డ్రైవింగ్ చేసి మధ్యలో ఆపేటువంటి ప్రయత్నము, లెఫ్ట్ సైడ్ తీసేటువంటి ప్రయత్నము, లేదా ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ తో అక్కడ ఆగిపోయినటువంటి వెంటనే వీరు గమనించకుండా ఆ వాహనాన్ని ఢీకొట్టడం, వీటన్నిటి కూడా ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఏం జరిగిందంటే సీన్ టు సీన్ పంచ్ అంతా కూడా చార్జ్ షీట్ లో కోర్టులో తెలియజేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక యువ ఎమ్మెల్యే, అది కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే కాబట్టి అనేక అనుమానాలు దీంట్లో వ్యక్తం అవుతున్నటువంటి సందర్భంగా ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఎవ్రీ నిమిషం, ఎవ్రీ సెకండ్ జరిగినటువంటి అన్ని విషయాలను కూడా డాక్యుమెంట్ రూపంలో కోర్టుకి తెలియజేయాల్సి ఉంటుంది. ఇంకా భవిష్యత్తులో ఏవైనా లీగల్ ఇబ్బందులు గురవ్వకుండా అనుమానాలన్నీ కూడా నివృత్తి అవ్వడానికి అన్ని విషయాలపై క్లారిటీ వచ్చేందుకే పోలీసులు టిప్పర్ పై దృష్టి పెట్టి ఏ టిప్పర్ వాహనం ఢీకొట్టింది లాస్య నందిత వాహనము, ఆ టైంలో ఎంత స్పీడ్ మెయింటైన్ చేస్తా ఉన్నారు, ఆ టైంలో డ్రైవర్ ఎవరున్నారు, అసలు వాహనం ఢీకొట్టిన విషయం డ్రైవర్ కి తెలుసా, అక్కడ ఢీకొట్టిన సిచ్యువేషన్ ఏంటి, ఎందుకు ఆ వాహనాన్ని వెనుక నుంచి వచ్చి ఢీకొట్టాల్సి వచ్చింది అనే దానిపై కూడా ఇవన్నీ డ్రైవర్ నుంచి స్టేట్మెంట్ రూపంలో పోలీసులు స్టేట్మెంట్ వాంగ్మూలం రికార్డ్ చేసుకుని ఆ వివరాలను కూడా కోర్టులోకి తెలియజేసి ఉన్నతాధికారులకు కూడా
సమాచారం ఇటు కుటుంబ సభ్యులకు కూడా ఆ విషయాన్ని తెలియజేసేటువంటి అవకాశాలు ఉంటాయి. డ్రైవర్ టిప్పర్ ని ఢీకొట్టినట్టుగా మాత్రం ఒక కన్క్లూడింగ్ వచ్చారు. ఆ టిప్పర్ వాహనాన్ని కూడా గుర్తించారు. ఆ టిప్పర్ వాహనాన్ని పోలీసులు అదుపులోకి తీసుకొని పటాన్చెరు పోలీస్ స్టేషన్ కూడా తరలించడం జరిగింది. ఆ రోజు 23 తారీఖున నడిపినటువంటి వాహన డ్రైవర్ ని కూడా టిప్పర్ వాహన డ్రైవర్ ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని అతన్ని క్వశ్చన్ చేస్తూ అతని నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటున్నారు. ఒకవేళ అతన్ని తప్పు లేదు, ప్రాపర్ గానే వెళ్తా ఉన్నాడు, అతని లైన్ లో అతను వెళ్తా ఉన్నాడు, అతని నిర్లక్ష్యం లేదు, వీరే ఓవర్ స్పీడ్ కారణంగా లాసెనందిత వాహనమే ఢీకొట్టింది టిప్పర్ అంటూ మాత్రం ఎంక్వైరీలో తేలినా అది టిప్పర్ కి సంబంధం లేకుండా అతని నుంచి ఒక స్టేట్మెంట్ తీసుకొని వదిలేసేటువంటి అవకాశం ఉంది. లేదా అతను ఏదైనా కేర్లెస్ గా డ్రైవ్ చేసినట్టు, కేర్లెస్ గా వాహనాన్ని నిలిపేసినట్టు, మినిమం ఔటర్ రింగ్ రోడ్ పైన స్పీడ్ మెయింటైన్ చేయాలి. ఆ స్పీడ్ లైన్స్ కి సంబంధించి విడివిడిగా 4 టైప్స్ ఆఫ్ లైన్స్ అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. 80 స్పీడ్ తో ఒకరు, టిప్పర్లు లారీలు ఒక వేలో, కార్లు ఒక వేలో, హెవీ వెహికల్స్ అన్ని కూడా ఒక వేలో వెళ్లాల్సింది. ఈ స్పీడ్ మెయింటైన్ చేయాలి తప్పనిసరిగా. ఎవరు కూడా నెమ్మదిగా స్లో అవ్వడానికి అవసరం లేదు. లెఫ్ట్ సైడ్ ఎమర్జెన్సీ తప్ప ఏ వాహనాలు ఆపకూడదు అంటూ కూడా నియమ నిబంధనలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా పాటిస్తూ ఈ టిప్పర్ ప్రాపర్ గానే వీళ్ళు డ్రైవింగ్ ప్రయాణం జరుపుతా ఉన్నారా, ఆ టిప్పర్ నిర్లక్ష్యం కారణంగా ఒకేసారి నిలిచిపోవడము, మెల్లగా వెళ్లడాన్ని గమనించకపోవడము, వీళ్ళు అత్యంత వేగంగా వచ్చి లాసెనందిత వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందనే దానిపై కూడా పోలీసుల ఎంక్వైరీ సాగుతా ఉంది. వారి నిర్లక్ష్యం లేకపోతే మాత్రం స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని పంపించడం, వారి నిర్లక్ష్యం ప్రూవ్ అయితే మాత్రం వారిని కూడా కేర్లెస్ అండ్ ర్యాష్ డ్రైవింగ్ కింద పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆ వాహనాన్ని సీజ్ చేసి డ్రైవర్ ని కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి సార్. రవితేజ, అంటే ఆకాష్ మీద ప్రస్తుతం ఎన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తారు? ఆకాష్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఎటువంటి చర్యలు తీసుకున్నారు? డ్రైవర్ ఆకాష్ పైన తన ఎవరైతే చనిపోయిన యువ ఎమ్మెల్యే లాసెనందిత సోదరిని నివేదిత ఒక ఫిర్యాదు అందజేసింది. ఆకాష్ నడిపినటువంటి డ్రైవింగ్ వ్యవహారం పైన తమ కొంత అనుమానాలు ఉన్నాయి, దీనిపైన ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా ఈ వాస్తవాలన్నీ కూడా వెలుగులోకి తీయాలంటూ కూడా తన సోదరిని ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన ఆకాష్ పైన 304A సెక్షన్ కింద పటాన్చెరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అతని స్టేట్మెంట్ కూడా శ్రీకర్ హాస్పిటల్లో రికార్డ్ చేసినప్పుడు ఆకాష్ చాలా క్లియర్ గా పోలీసుల ముందు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ సమయంలో లాసెనందిత చెప్పడం కారణంగానే తన అక్క కూతుర్ని వదిలేసి తిరిగి పటాన్చెరు వైపు బయలుదేరాము, అది కేవలం తినడం కోసమే బయలుదేరాము, అదే తన కుటుంబ సభ్యులకు ఆ విషయాన్ని తెలియజేసి కుటుంబ సభ్యులు ఓకే అన్న తర్వాత అక్కడి నుంచి బయలుదేరాము. ఇక్కడ చేరుకున్న తర్వాత ముందు వెళ్తున్నటువంటి వాహనం ఎలా రోడ్డు ప్రమాదానికి గురైంది, ఎలా మేము ఢీకొట్టాము, నా మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది, నాకు గుర్తు లేదు, సెకండ్స్ లో కళ్ళు మూర్చి తెచ్చే వరకు ప్రమాదం జరిగిపోయింది, లెఫ్ట్ సైడ్ రైలింగ్ కి ఢీకొట్టున్నాం, అప్పటికి మేడం కింద పడిపోయి ఉంది, తీవ్రంగా బ్లడ్ బ్లీడింగ్ అవుతుంది అనే ఒక విషయాన్ని కూడా మెజిస్ట్రేట్ ఆధ్వర్యంలో పోలీసులకు ఈ స్టేట్మెంట్ కూడా ఆకాష్ అందజేసినట్టుగా తెలుస్తుంది. తన కేర్లెస్ డ్రైవింగ్ అనేది కూడా పోలీసులు దానిపై ఇంకా విచారణ జరుపుతా ఉన్నారు. 304A కింద నమోదైంది కాబట్టి పోలీసులకు అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఆ దర్యాప్తులో ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఆకాష్ నుంచి కూడా స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రవితేజ.